కర్నూలులో న్యాయ రాజధాని దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు సీఎం జగన్. ఇక్కడ హైకోర్టు పెట్టాలని శ్రీబాగ్ ఒడంబికలో ఉందని, అందుకు ఇప్పుడు అడుగులు పడుతున్నాయని చెప్పారు. కర్నూలు జగన్నాథగుట్టలోని 100 ఎకరాల స్థలంలో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేశారు సీఎం జగన్. రాయలసీమకు లా యూనివర్సిటీ తెచ్చామని 1000 కోట్లు కూడా కేటాయించినట్లు తెలిపారు సీఎం జగన్. చంద్రబాబు దత్తపుత్రుడికి విలువలు, విశ్వసనీయత లేవన్నారు సీఎం జగన్. వారి పేరు చెబితే మోసం, దగా గుర్తుకు వస్తుందని, ఒక్క మంచి పథకం గుర్తుకు రాదన్నారు. 2014లోనూ వారు మోసపూరిత హామీలిచ్చారని నంద్యాల జిల్లా బనగామపల్లి సభలో అన్నారు సీఎం జగన్. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దొంగ ఓట్లతో విజయం సాధించాలనుకుంటున్నారని ఉరవకొండ వైసీపీ నేతలు ఆరోపించారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే మహిళలకు చీరలు పంచుతూ ప్రలోభాలకు తెరలేపారన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చీరువలంకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మచిలీపట్నం పార్లమెంటరీ వైసీపీ ఎంపీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు. శివాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. 34 మందితో టీడీపీ రెండో జాబితా విడుదలైంది. ఇందులో సీనియర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, ఎరపతనేని శ్రీనివాసరావు, ఆనం రామనారాయణ రెడ్డి, జె నాగేశ్వరరావు రెడ్డి ఉన్నారు. గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట, కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, కృష్ణా జిల్లాలోని మైలవరం, పెనమలూరు, విజయవాడ వెస్ట్, చీపురుపల్లి, సర్వేపల్లి సీట్లను ఇంకా ప్రకటించలేదు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి టికెట్ జనసేనకు ఖరారు చేయడంపై గుర్రుగా ఉన్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వర్గం. వెన్నెలపాలెంలోని బండారు ఇంటికి చేరుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చున్నారు బండారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలని బండారుకు సూచిస్తున్నారు కార్యకర్తలు. కనీసం వేరే నియోజకవర్గం టికెట్ అయినా కేటాయించాలని బాబును కోరారు బండారు. గ్రూప్ 1లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయన్నారు. సర్వీస్ కమిషన్ను వైసీపీ ఆఫీస్గా మార్చారన్నారు. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకొని అర్హులకు అన్యాయం చేశారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని కోరారు చంద్రబాబు. విజయవాడలో హాట్ గా ఉంది కూటమి రాజకీయం. విజయవాడలో ఏదో ఒక సీటు ఇవ్వాలని బీజేపీ కోరగా తూర్పు, సెంట్రల్ సీటు ఇవ్వలేమని ఇప్పటికే టీడీపీ చెప్పింది. విజయవాడ వెస్ట్ సీట్ కావాలని బీజేపీ పట్టుపట్టగా అదే సీటుపై ఆశలు పెట్టుకున్నారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్. ఈ సీటును బీజేపీకి త్యాగం చేసేందుకు జనసేన సిద్ధంగానే ఉందని ప్రచారం సాగుతోంది. అడ్డూరి శ్రీనివాస్ పేరును కూడా బీజేపీ పరిశీలిస్తోంది. రాజోలు వైసీపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు సద్దుమణిగాయి. ఎమ్మెల్యే రాపాక, గొల్లపల్లి సూర్యారావు మధ్య దోస్తీ కుదిరింది. నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న రాపాక, గొల్లపల్లి ఒక్కటయ్యారు. సీఎం జగన్ తో భేటీ తర్వాత ఇద్దరు నేతలు కలిసిపోయారు. స్వయంగా గొల్లపల్లి ఇంటికి వెళ్లి కలిశారు ఎమ్మెల్యే రాపాక. గొల్లపల్లి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు రాపాక. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు సంజీవ్ కుమార్. టీడీపీ నుంచి కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు సంజీవ్ కుమార్. అయితే టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం తమకే సీట్ ఇవ్వాలని కోరుతున్నారు. తిరుపతిలో పొత్తుల పంచాయతీ కొనసాగుతుంది. పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ జనసేనకు కేటాయించగా ఆ పార్టీ తరపున ఆరణి శ్రీనివాసులు రేసులోకి వచ్చారు. ఆరణికి టికెట్ ఇవ్వొద్దంటున్న కొందరు నేతలు అతను స్థానికుడు కాదని వాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే స్థానిక బలిజ నేతలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ చేశారు. తానే తిరుపతి అభ్యర్థినంటూ ఆరణి ఫ్లెక్సీలు కట్టారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో ఫ్లెక్సీల రగడ రాజుకుంది. మేనాటంపల్లిలో టీడీపీ, వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటులో వివాదం తలెత్తింది. బాలగంగనపల్లిలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేసి వైసీపీ సిద్ధం బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షేర్ మహమ్మద్ పేటలో టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేశారని ఆందోళన చేశారు. నిన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సోమినేని ఉదయభాను పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. మార్గ మధ్యలో టీడీపీ కార్యకర్త జాన్ బాషా ఇంటిపై రాళ్లదాడి చేసి రోడ్డుపై ఫ్లెక్సీలు చించేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలపై చర్యలకు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో నిరాశతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ.
దశాబ్దం సమయం ధనాన్ని వేచించాను, తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదన్నారాయన. కనీసం పిలిచి మాట్లాడలేదన్నారు బొలిశెట్టి. సంపాదనను, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం శ్రమించినా గుర్తింపు లేదన్నారు. ఇప్పుడు కావాల్సింది సంయమనం, చేయాల్సింది యుద్ధమన్నారు. ఒంగోలులో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ పార్టీ నేత. కేంద్ర మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని, పేదరికం రూపుమాపేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగుల కోసం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ నేత సీతారాం నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి 5 లేదా 6 సీట్లు వస్తాయనుకున్నాం, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే 12 సీట్లు గెలవబోతున్నామన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని, అలానే మహబూబాబాద్లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు సీతారాం నాయక్. హైదరాబాద్ గచ్చిబౌలి నానక్రామ్గూడలో నీతూబాయ్ అనే కిలాడీ లేడీని పట్టుకున్నారు పోలీసులు. ఆమె నుంచి 20 కిలోల గంజాయితో పాటు 20 లక్షల నగదును సీజ్ చేశారు. గతంలోనూ 2 సార్లు గంజాయి విక్రయిస్తూ దొరికిందని చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి ప్రాణహిత తీరం వెంట పోలీసులు నిఘా పెంచారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు కదలికపై కన్నేశారు. డ్రోన్తో మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు చెన్నూరు పోలీసులు. బాపట్ల జిల్లా వేములవారిపల్లెంలో సచివాలయం సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టానుసారంగా రాకపోకలు సాగించడంతో పనులు కాక అవస్థలు పడుతున్నారు. ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణం చేశారు. ఆమెతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. ప్రమాణానికి పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో 25 ఏళ్ల నాటి స్కార్పియో కారు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. భారీగా ఎగిసిపడిన మంటలను సిబ్బంది వెంటనే అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పిందన్నారు ఐటీడీఓ పీఓ డేవిడ్ రాజ్. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ సుందరయ్య నగర్లో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 50,000 నగదు ఎత్తుకెళ్లారు. బంగారం విలువ 5 లక్షలుంటుందని చెప్తున్నారు బాధితులు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట కనీస వేతనం అమలు, 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులకు సిఐటియు నేతలు మద్దతు పలికారు. విశాఖలో చిరుతను వేటాడి దాని చర్మాన్ని స్మగ్లింగ్ చేసిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నిఘా పెట్టి 4గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి చిరుత చర్మం స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు కోర్టు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. సీఏఏపై విపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2014 ముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామన్న హామీ నిలబెట్టుకున్నామన్నారు. సీఏఏపై విపక్షాలు ఆరోపణలో నిజం లేదన్నారు. పంటకు కనీస మద్దతు ధర, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లతో ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ జరుగుతోంది. 37 రైతు సంఘాల నేతలు రామ్లీలా మైదానంలో ఒకే వేదికపైకి వచ్చి పోరుకు సిద్ధమయ్యారు.